మొరిగే కుక్కకు ఒక బిస్కెట్. అరిచే రాజకీయ నాయకుడికి ఒక పదవి పడేస్తే చప్పుడు చేయకుండా ఉంటారన్నది చాలా పాత సామెత. ఇప్పుడు కూడా ఆ సామెత వర్తిస్తుందనుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ఏబి వెంకటేశ్వరరావు అనే రాజకీయ నాయకుడికి ఒక పదవి ఇచ్చినా ఆయన తీసుకోలేదు. పాత బాస్ చంద్రబాబు పైన ఇప్పుడు ఆయన సమరం ప్రకటించారు. అయినా టీడీపీ ఆయన్ను పట్టించుకోవటం లేదు. అందుకు కారణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఐపీఎస్ అధికారి అయిన ఏబీవీకి గత చంద్రబాబు పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ఇస్తే ఆయన సరిగ్గా నిర్వహించలేదని, ఇష్టానుసారం వ్యవహరించారని టీడీపీ గుర్తించింది. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ చేపడుతోన్న అనేక కార్యక్రమాలపై ఏబీవీ సరిగ్గా ఆరా తీయకుండా, వాటి ఫలితాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా వదిలేశారట. ప్రభుత్వం పట్ల జనాభిప్రాయం ఏంటి, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లాంటి అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిన ఏబీవీ ఆ పని చేయకుండా సొంత పబ్లిసిటీకి పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్నారట. ఆ అంశాలనే చంద్రబాబు, లోకేష్ బృందం విశ్లేషించుకుని కొంచెం దూరం పెట్టారని టీడీపీ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏబీవీ ఇప్పుడు నానాయాగి చేస్తున్నారు. మేధావులుగా భావించే తనలాంటి వారిని నలుగురిని కలుపుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఐపీఎస్ అధికారిగా ముద్రపడిపోయి కూడా ఏబీవీ ఇప్పుడు అదే సీఎంపై యుద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కూటమి అధికారానికి వచ్చిన వెంటనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకోకుండా ఆయన టీడీపీకి దూరం జరిగి రోజువారీ విమర్శలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లుగా భావించే అమరావతి, పోలవరంపై కూడా ఆయన వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ సోషల్ మీడియా దాన్ని బాగా వాడుకుంటోంది. వాళ్ళ అస్మదీయులే విమర్శిస్తున్నారంటూ రచ్చ చేస్తోంది. అయినా ఏబీవీ వదిలిపెట్టడం లేదు. అవకాశం వచ్చినా రాకపోయినా వెతుక్కొని మరీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనిపై టీడీపీ వ్యూహ బృందం ఒక నజర్ పెట్టి ఉంచిందని అంటున్నారు. 2024లో కూటమి అధికారానికి రాగానే ఒక పెద్ద పదవి ఇస్తే ఏబీవీ మౌనంగా ఉండేవారని టీడీపీలో ఒక వర్గం వాదిస్తోంది. ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు, నారా లోకేష్ భావించారన్నది ఇప్పుడు అందుతోన్న సమాచారం. ఏదో లాయల్ గా ఉన్నారని, వైసీపీ హయాంలో వేధింపులకు గురయ్యారని మాత్రమే ఏబీవీకి టీడీపీ పెద్దల్లో సింపతి ఉందట. ఏబీవీ అతి మేధావితనాన్ని ప్రదర్శిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడో గుర్తించారట. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా ప్రతి దాంట్లో తలదూర్చే అలవాటు ఆయనకు ఉందని అర్థమైందట. పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ఇస్తే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేదికల్లో మాత్రం చిత్తశుద్ధి చూపించలేదట. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ చేపడుతోన్న కార్యక్రమాలపై ముందస్తుగా ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ పని చెయ్యకుండా టైంపాస్ వ్యవహారాలు సాగించారని చంద్రబాబుకు, లోకేష్ కు అర్థమైందట. ప్రజల్లో పెరుగుతోన్న అసంతృప్తిని ముందే పసిగట్టి హెచ్చరించి ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టేవారమని, 2019లో వైసీపీ గెలిచే అవకాశమే ఉండేది కాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నేతల కదలికలను గుర్తించే, వాటికి విరుగుడు సూచించకుండా సొంత కార్యాలకు టైం కేటాయించారని టీడీపీ అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు కాస్త దూరం పెట్టుకుంది. కాకపోతే ఏబీవీ ఇలా ఎదురు తిరుగుతారని మాత్రం లోకేష్ అంచనా వేయలేకపోయారు. దానికి ఏదైనా విరుగుడు కనిపెడతారేమో చూడాలి.